హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈ సండే కదండి, ఈరోజు స్పెషల్ ఏంటో చూసేయండి. ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ తినాలనిపించింది మాకు, అందుకని ఈరోజు మార్కెట్ నుంచి ఫిష్ తీసుకొచ్చాము. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒకసారి మళ్ళీ మీకు ప్రాసెస్ అంతా నేను చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. చూసారు కదండి, ఇందాక ఫిష్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం మనం. ఇప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, టమాటోస్, మీకు కావాలితే బెండకాయలు యాడ్ చేసుకోండి. బెండకాయలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. పచ్చిమిర్చి, కొత్తిమీర, ప్రస్తుతానికి కావాల్సినవి ఇవి. మనం మసాలా యాడ్ చేసుకున్నప్పుడు ఏమేమి వేసుకున్నాం కూడా చెప్తాను. ఫిష్కి అంత మసాలా అవసరం ఏం లేదండి, నేను యాడ్ చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి మీకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కట్ చేసుకున్నానని. కట్ చేసిన టమాటాలు ఇలాగా, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫిష్ కర్రీకి ఇలా గ్రైండ్ చేసుకొని వండుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కట్ చేసే కన్నా ఇలా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అనే కాదు, నార్మల్గా బాగుంటుంది, గ్రేవీగా ఉంటుంది. చేపలు చూసారు కదండి, నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఒకటి 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. నీచు కదా, నీచు మొత్తం పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫిష్ అనేది. ఎందుకంటే ఫిష్ చాలా ఎక్కువ నీచు వాసన వస్తుంది. కొంచెం వాష్ చేసుకునేటప్పుడు నీట్గా వాష్ చేసుకోండి. 1-2-3 సార్లు వాష్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, టొమాటోస్, ఆనియన్ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ అంటించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందామండి. పెనం హీట్ అయిందండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, కూర చాలా బాగా కుదురుతుంది. ఒకసారి చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది, అందుకని చెప్పి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. మీరు కొంచెం దూరంగా ఉండండి, లేకపోతే ముఖమంతా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ అవి వేసుకున్నాం కదండి, మిక్సీ పట్టుకున్నాం కదా, ఒకసారి అదంతా కూడా మనం యాడ్ చేసేసుకొని కలుపుకుందాం ఒకసారి. చూడండి, ఒకసారి కలిపేసుకొని మనం వెయిట్ చేద్దాం అది మగ్గే వరకు. క్లీన్ చేసుకున్నాం కదా చేపలు, క్లీన్ చేసుకున్న చేపల మీదే ఒకసారి మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందాం. ఒకసారి నీట్గా మనం కలిపేసుకుందాం, మొక్కకు పట్టేలాగా మొత్తం ఉప్పు, కారం, పసుపు కూడా మొక్కకు పట్టుకోవాలి. నీట్గా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు చూడండి బాగా మిక్స్ అయిపోయినాయి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. చేపలు కూర వండుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకొని. ఎందుకంటే లేకపోతే అది చప్పగా అయిపోతుంది కూర. చేప చప్పగా అయిపోయి టేస్ట్ ఉండదు. మనం ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఫిష్ యాడ్ చేసుకునేటప్పటికి కర్రీలో కొంచెం బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. కలర్ చేంజ్ అయింది చూడండి, కొంచెం ఇంకా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయే వరకు పూర్తిగా ఉడికించుకోండి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు చెప్తాను ఏం చేయాలో. ఇంకొంచెం పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక చూపించినట్టుగా బెండకాయలు యాడ్ చేసుకుందాం. బెండకాయలు ఇలా కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి. చేపల కూరలోకి బెండకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. బెండకాయలు బాగా ఉడకాలి, అంతవరకు మనం ఓపికగా కొంచెం ఉడికించుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయి కొంచెం బెండకాయ కూడా బాగానే ఉడుకుతుంది. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా చూపిస్తాను మీకు, ఏం కలుపుతున్నాను, ఏం వేయాలనుకుంటున్నాను. మసాలా చూడండి ఏం వేస్తున్నాను. జీలకర్ర అండ్ జీలకర్రతో పాటు వెల్లుల్లి అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అండి. మసాలా మేము ఏమీ ఎక్కువ యాడ్ చేసుకోము. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలాగే ట్రై చేయండి. నేను యాడ్ చేసిన మసాలాని మీరు కూడా యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. చాలా టేస్ట్ బాగుంటుంది. చెప్పాను కదా, వెల్లుల్లిపాయ, జీలకర్ర అనేది దాని పేస్ట్ అనమాట. అది మొత్తం మిక్సీ పట్టేసి అది యాడ్ చేసుకుందాం. అంతేనండి, మసాలా మేము ఇంకేది యాడ్ చేయము. మసాలా యాడ్ చేసుకున్నాం కదండి, మొత్తం ఇలా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చూడండి, మసాలా యాడ్ చేసుకున్నాం కదా, దాని తర్వాత కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం, కొంచెం పసుపు కూడా వేసుకోండి. నీచు కూరలు కదా, కొంచెం పసుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత కారం యాడ్ చేసుకోండి. మీరు ఎంత తింటారో అంత అనమాట.
మేము తినేదాన్ని బట్టి అండ్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మీరు కారం. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా తిప్పేసి ఇలా కలిపేసుకోవాలి బాగా. తర్వాత ఒక కారం మరి ఇప్పుడే కదండి వేసాం, ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. చూడండి 5 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ చూడండి ఎలా సెపరేట్ అవుతుందో. ఈ టైంలో మనం ఫిష్ యాడ్ చేసుకుందాము. ఫిష్ యాడ్ చేసుకుని బాగా కొంచెం ఫిష్ విడిపోకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా దానికి పట్టేలాగా నీట్గా మీరు కలుపుకోండి. చూసారు కదండి, ఫిష్ ఒకసారి నీట్గా మసాలా అంతా పట్టేలాగా నీట్గా కలుపుకున్నాం అనమాట. ఒకసారి మీరు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి, మళ్ళీ పీస్ అయిపోతుంది. అప్పుడు ఫిష్ కర్రీ కాదు, ఫిష్ కీమా అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. స్టవ్ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనిద్దాం మనం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోండి. 1-2 సార్లు నీట్గా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి మనం వెయిట్ చేయడమేనమాట. తర్వాత చూద్దామండి. చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి. ఇలా ముక్కతో పాటు చింతపండు పులుసు వేసేస్తే నీచు వాసన రాదు, కొంచెం కూర కూడా రుచిగా ఉంటుంది అన్నమాట. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం కదండి, ఇంకా అంతే మూత పెట్టేసుకోవడమే. మనం బాగా ఉడికిపోయే వరకు వెయిట్ చేసి కట్టేయడమే. కూర అక్కడ ఉడుకుతుందండి. ఈలోపు మనం చక్కగా కొత్తిమీరని కట్ చేసేసుకుందాం నీట్గా. ఈ చాప్ చేసిన కొత్తిమీరని కొంచెం దగ్గరగా అయిన తర్వాత యాడ్ చేసుకుందాం. చూడండి మ్యాక్సిమం అయిపోయిందండి, చక్కగా బాగానే ఉడికిపోయింది కూర అంతా. ఇప్పుడు మనం ఇందులో మనం చాప్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది యాడ్ చేసేసుకుందాం. కలపాల్సిన అవసరం ఏం లేదు, కొత్తిమీరని అలా వదిలేయండి. ఆ వేడికి అది చక్కగా అలా అయిపోతుంది. చూడండి ఇంకా అలా అవుతుంది, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఈలోపు నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను, వినండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం, గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం, కనులు మోసుకొని ఏ లాభం, కలైపోదుగా ఏ సత్యం, ఎటో తేల్చని నీ మౌనం, ఎటో తెలియని ప్రయాణం, వెనుకలా కరగక చిలే ఉండగలవా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు. చూసారు కదండి, నా పాట అయితే అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఎప్పుడైనా ఏదైనా సాంగ్ కావాలనుకుంటే కూడా నేను ఆ సాంగ్ పాడతాను, కింద కామెంట్ చేయండి. చూసినట్టయితే మన కర్రీ అయిపోయిందండి, చేపల కూర మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అయిపోయిందండి కర్రీ. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.